నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన తెప్పోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారిని పుష్కరిణిలో తెప్పపై ఉత్సవం నిర్వహించేందుకు సిద్దమవుతుండగా తెప్ప ఒక్కసారిగా ఒకవైపు ఒరిగి సగం వరకు నీటిలో మునిగిపోయింది. దీంతో అక్కడ ఉన్న భక్తుల్లో కలకలం రేగింది. అయ్యా మునిగిపోయింది బయట ఆపేయాలి. అయ్యా మునిగిపోయిందయ్యా. అందరూ వచ్చేసినారు. దేవుళ్ళు కూడా తీసేసినారు. ఏదో లోపం జరిగింది. మామూలుగా అంటే అటు ఇటు దేవుడు మునిగిపోయింది. దేవుడి కాడికి మునిగిపోయింది. పైగా దాని కాడికా అదిగో ఆమెను మునిగిపోయింది. ఇదిగో పడిపోయింది పక్క ఆమెనే చెరబడిపోతుంది. అదిగో చెరబడిపోతా అదిగో ఎరబడిపోయింది. మనుషులు దాంట్లో మదనా ఏం జరిగింది? అందరికీ నమస్కారం. కావలి డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతున్నాను. ఈ దినం బిట్రగుంట మండలం కొండ బిట్రగుంట గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తెప్పోత్సవం కోనేరులో, ఆలయానికి దగ్గర ఉన్న కోనేరులో సాయంత్రం జరుగుతుంది. ఈరోజు రాత్రి 8 ఆ టైంలో, 8:30 ఆ టైంలో దేవుడు లోపల తీసుకెళ్లారు. ఈ లోపల పడవ
ఆ తెప్ప ఒక పక్క నుంచి ఒరగడం స్టార్ట్ అయింది. వెంటనే పబ్లిక్ అంతా కూడా బయట వచ్చేసారు, దేవుడిని కూడా బయట తీసుకొచ్చేసారు. తర్వాత మొత్తం మునిగిపోయేసి అది విరిగిపోయింది, మొత్తం తెప్పంతా కూడా. దేవుడి డెకరేషన్ కూడా విరిగిపోవడం జరిగింది. ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, దేవుడు కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మొత్తం అంతా బయట వచ్చేసారు, అంతా సేఫ్గా ఉన్నారు. ఎందుకు ఈ రకంగా జరిగింది, తెప్ప ఎందుకు కూలిపోయింది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం. నమస్తే.